నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది 30 అంశాల అజెండాతో ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్ర మంత్రివర్గం చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది అర్బన్ డిజైన్లు ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపారు అలాగే కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఈ సమావేశంలోనే ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ కు అనుమతి లభించే విధంగా సమావేశంలో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అధికారులు పేర్కొన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పరిసర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముందుగా గణపతి నవరాత్రిలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వయంగా మొక్కలు నాటారు ఆలయ ప్రాంగణం పచ్చగా శోభాయమానంగా మారాలని లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మకు భద్రత పెంచారు ప్రభుత్వం నుంచి అధికారికంగా 2 గన్మెన్లను కేటాయించారు ఈ నేపథ్యంలో గన్మెన్ల కేటాయింపు ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయనకు త్వరలో కేబినెట్ పదవి లభించనుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి 5-18% స్లాబులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా 12-28% స్లాబులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు కౌన్సిల్ నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు భారీగా తగ్గనున్నాయి చేనేత మార్బుల్ గ్రానైట్ పై 5% జీఎస్టీ నూడిల్స్ పాస్తా నెయ్యిపై 0 జీఎస్టీ కళ్లద్దాలపై 28 నుంచి 5% జీఎస్టీ తగ్గింపు సెల్ ఫోన్లపై 28 నుంచి 5%కి కంప్యూటర్స్ ల్యాప్టాప్ జీఎస్టీ 5% ఈ నెల 22 నుంచి జీఎస్టీ సేవలు అమల్లోకి వస్తున్నాయి నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు ఐటమ్స్ 33 life saving drugs and medicines and they all come down from 12 to 0 from 5 to 0 and 3 life saving drugs and medicines used for treatment of cancer rare diseases and other severe chronic diseases. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సర్కిల్లో ఇటీవల జరిగిన ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని పి గన్నవరం సిఐ అన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మన జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు ఎవరైనా సరే ఇక నుంచి ఫ్లెక్సీలో పేరు విషయంలో 2 వర్గాల మధ్యన విద్వేషాలు గాని వైషమ్యాలు గాని రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి
ఎవరైనా 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే 2 వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ షాప్ ఓనర్పై ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఓ హోటల్ ముందు పార్క్ చేసిన బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. గత కొంతకాలంగా చౌటుప్పల్ పరిధిలో బైక్ దొంగల హల్చల్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అత్యాధునిక రోబోటిక్ విధానంతో అనుభవజ్ఞులైన వైద్య బృందంచే దీర్ఘకాలికంగా భుజం నొప్పితో బాధపడే వారికి అత్యంత తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం చూపేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నూతన సేవకు శ్రీకారం చుట్టిందని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం 999 రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. తమ వైద్య బృందం దీర్ఘకాలిక భుజం నొప్పిని శాశ్వతంగా మాయం చేయగలరని వెల్లడించారు. దీర్ఘకాలిక భుజం నొప్పి సమస్యతో బాధపడే రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. ఇందులో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్న పొర బిగుసుకుపోయి భుజం కదలికలు తగ్గిపోతాయి. సో ఈ భుజం కదలికలు తగ్గిపోయినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో దానికోసం ఆర్పిఎస్ మీద ఇంక్లూడ్ చేసాము. యూరిక్ యాసిడ్ అంటే మన బాడీలో వేస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అయిపోతుంది. అది ఎక్కడ ఏ కిలోనే డిపాజిట్ అవ్వచ్చు. షోల్డర్లో డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా మనం ఇంక్లూడ్ చేసుకునే దానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అట్లే క్రియాటినిన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని క్రియాటినిన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది, భుజం ఎట్లా ఉందనేది. సో బాల్ తర్వాత సాకెట్ ఈ 2 పొజిషన్లు ఉన్నాయా లేదా, ఏదైనా పక్కకు జరిగిందా, పైకి వెళ్ళిందా, ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది, దాన్ని యాక్రోమియన్ అని అంటాం. కొంతమందికి బై బర్త్ తోటి యాక్రోమియన్ ప్రాసెస్ అనేది కొంచెం వంపు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హ్యూమరల్ హెడ్ రెండింటి మధ్య ఒక కండ వచ్చి అతుక్కుంటుంది. అది ప్రెస్ అయిపోయి కొన్ని మూమెంట్స్ మనకు పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ యాక్రోమియన్ ప్రాసెస్ ఎలా ఉంది, లోపల కండ ఏమైనా ప్రెస్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఒకటి ఎక్స్రే షోల్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ప్యాకేజ్లో. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు, భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అందరూ ఎముకల సమస్యలు చూస్తారు తప్పితే కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుగొంటుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం, కండ గట్టిపడడం, లేదంటే కండరం కట్ అవ్వడం, ఇలాంటి వారు తరచుగా వస్తుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడం, తల దువ్వుకోలేకపోవడము, షర్ట్ వేసుకోలేక, ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాంటి వాటి కోసమే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగానే మనం రోజువారీ వచ్చే సమస్యల్ని ముందే పసుపు పెడితే మనకి దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఎక్స్రేస్, షోల్డర్ ఎక్స్రే, నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం. దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీఎస్ కూడా యాడ్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా కండ గట్టిపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు
పైబడిన వల్ల జరుగుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడడంతో పాటు సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్, ఆదిత్యనగర్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేసిన ఆయన స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ సత్వర పరిష్కారానికై ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిల్డ్రన్స్ పార్కును సందర్శించి పార్కు లోపల వాకింగ్ ట్రాక్, పచ్చదనం, వ్యాయామ వస్తువులు, క్రీడా పరికరాలు తదితర వస్తువులను కమిషనర్ పరిశీలించారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. నగరంలోని చిన్న బజార్ వీధిలో గల అతి పురాతన దూదివారి కోవెల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు వీటిని అందించాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే పురాతన దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యతను పాలక మండలి సభ్యులు తీసుకోవాలన్నారు. ఈరోజు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది అతి పురాతనమైన దేవాలయం కనుక దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇనుమడింపజేసేలాగా దీన్ని తయారు చేస్తామని నేను తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలుగా మరుగున పడినటువంటి మన సనాతన ధర్మమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి వర్యుల సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి వారు తోడ్పడుతున్న సందర్భంగా మనందరం వారికి తోడ్పాటును అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.